హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రేపటిలోగా అంటే మే 20 తేదీలోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ కార్డు ఉంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు జమ కావు. సో ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రభుత్వం అన్నదాతల కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఒక్క రైతుకు ప్రత్యేక గుర్తింపు నంబర్ను జారీ చేస్తుంది. అందువల్ల రైతులందరూ కూడా దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఈ పని పూర్తి చేసుకుని ఉండొచ్చు, అయితే చేయని వారు కూడా చాలానే ఉన్నారు. 11 అంకెల విశిష్ట సంఖ్యతో కూడిన గుర్తింపు కార్డును ప్రభుత్వం అందిస్తుంది. దీన్నే భూ ఆధారాన్ని పిలుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నమోదు ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. జిల్లాలో మొత్తం 3.3 లక్షల మంది రైతులు ఉంటే ఇంతవరకు 2.2 లక్షల మంది పేర్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల కోసం రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 20 వరకు మాత్రమే గడువు. అందుకే ఈ విషయాన్ని కూడా గమనించాలి. భూ ఆధార్ చేయించుకొని రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు రాకపోవచ్చని వ్యవసాయ సిబ్బంది పేర్కొంటుంది. అందుకే అన్నదాతలు వెంటనే భూ ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉత్తమం. దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పని పూర్తి చేసుకోవచ్చు. రైతు సేవా కేంద్రాలకు ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. మీ పేరు నమోదు చేస్తారు. మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే భూమి వివరాలు నమోదు చేస్తారు. ఇలా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కాగా సుఖీభావ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించనున్నారు. మొత్తం 3 విడతలుగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మోడీ సర్కార్ పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు. స్కీమ్ అర్హతలు గమనిస్తే 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు. వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమి పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరి. ఆధార్ కార్డు ఉండాల్సిందే. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. కౌలు రైతులకు ధృవీకరణ పత్రం కావాలి. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రేపు మే 20 తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది. ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రేపటిలోగా అప్లై చేసుకోండి. ఆల్రెడీ వ్యవసాయ అధికారులు డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్ ప్రకారం డిజిటల్ ఫార్మర్ ఐడి కూడా ఉండాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.